అసలు మీషోలో మనకి డబ్బులు ఎలా వస్తాయి అని చాలామంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు కదా. ఇదే క్వశ్చన్ నాకు ఎన్నోసార్లు వచ్చింది. ఎన్నో వీడియోస్ చూసి ఫైనల్గా అయితే నాకు అర్థమైందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ప్రోడక్ట్ మనం కొనుక్కోవాలి, మన డబ్బులతో మనం కొనుక్కోవాలి. కొనుక్కునే ముందు 100 సార్లు చెక్ చేయాలి అది మంచిదా కాదా. లేదంటే అస్తమాను బుక్ చేసుకుంటాం, బాగాలేదని చెప్పి రిటర్న్ పెట్టడం టైం వేస్ట్ అనమాట. కాలు నొప్పులు, నడువు నొప్పి తప్ప మనకు ₹1 రాదు. సో ఇప్పుడు ఇవి 4 బుక్ చేశానండి. ఈ 4 కూడా కనీసం ఒక ₹4,200 అయితే ఉంటాయి. ఒక్కొక్కటి ₹1000 ఉండొచ్చు. ఎందుకంటే ఖజానా బీడ్స్ మొత్తం కూడా చాలా హెవీగా వర్క్ ఉంది. ఈ 4,000 నేను పెట్టుబడి పెట్టినట్టే కదా. ఇప్పుడు ఇవన్నీ బుక్ చేసుకుని మనం రివ్యూస్ ఇచ్చి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పంపిస్తాం కదా. ఎవరైనా కొనుక్కుంటే దాని మీద కమిషన్ అని ఇంతని ఇస్తాడు. రిటర్న్ పెడితే మాత్రం ₹1 కూడా రాదు. మన టైం వేస్ట్ అనమాట అంతే మనకి. ఇది ఒక బిజినెస్ లాంటిదండి. వస్తే లాభం రావచ్చు, నష్టం అయితే ఏమి ఉండదు. కానీ నష్టం కూడా ఉన్నది. నాకు ₹1000 నష్టం వచ్చింది. ఎందుకో తెలుసా, 4 పార్సిల్ చేశానని చెప్పేసి వాళ్ళు పార్సిల్ పంపించే వాళ్ళు నాకు 3 పంపించారు. తర్వాత ఎన్ని తిప్పలు పడినా అయితే రిటర్న్ రాలేదండి. ₹1000 నాకు లాస్.